హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆన్ టీవీ. ఇవాళ గుండ్రాంపల్లిలో ఒక మహత్కరమైనటువంటి కార్యం జరిగింది. అదేంటంటే సుమారు 10 సంవత్సరాల క్రితం చదివినటువంటి విద్యార్థులతో పాటు నేటి వరకు చదువుతున్నటువంటి విద్యార్థులతో ఒక ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యంగా చెప్పుకోదగ్గ వ్యక్తి చెన్నూరి నరసింహారావు. చెన్నూరి నరసింహారావు గారు ఈ పాఠశాలకు ప్రధాన ఉపాధ్యాయులుగా పనిచేసి రిటైర్ అయ్యారు. నా విద్యార్థులు చదువుతో పాటు ఇంకా మంచి ఉన్నత స్థాయి ఉద్యోగం వరకు వెళ్ళాలి, అలాగే మంచి భవిష్యత్తు కూడా ముందుకు సాగాలన్న నేపథ్యంతో దాదాపు ఒక 10 బ్యాచీలను కలిపి ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమ్మేళనంలో దాదాపు విద్యార్థులంతా రావడం జరిగినది. ఈ యొక్క సమావేశం ముఖ్య కారణం ఏంటి అంటే ఏర్పాటు చేయడానికి గల ముఖ్య కారణం ఏంటి, ఈ సమావేశంతో తన ఆశయం నెరవేరిందా లేకపోతే ఇంకా భవిష్యత్ కార్యాచరణ ఏంటి తదితర అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, గుండ్రాంపల్లి జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో చదువుకున్నటువంటి విద్యార్థులందరినీ ఏకతాటిపై తీసుకొచ్చారు. దీనికి గల ముఖ్య కారణం ఏంటి? నేను 2015లో ఈ పాఠశాలకు ప్రధాన ఉపాధ్యాయులుగా రావడం జరిగింది. అప్పటి నుంచి 25 వరకు ఉన్న విద్యార్థుల యొక్క వివరాలు తీసుకొని వాళ్ళందరినీ ఒక గ్రూప్ చేయడం జరిగింది, బాయ్స్ గ్రూపు గర్ల్స్ గ్రూపు. ఎందుకనగా లాస్ట్ ఇయర్ నేను మిర్యాలగూడ బకాలవాడలో పనిచేసినప్పుడు 2004-05 10th బ్యాచ్ విద్యార్థుల యొక్క గెట్ టుగెదర్లో పిల్లలందరినీ అడిగినప్పుడు వాళ్ళ యొక్క చాలా తెలివికల పిల్లలు కూడా మంచి స్థాయికి వెళ్లకుండా ఉండడం గమనించడం జరిగింది. ఆ రోజు నాకు ఒక ఆలోచన కలిగింది, నేను రిటైర్ అయిన తర్వాత మరి మనం లాస్ట్ అంటే గత 10 సంవత్సరాలు చదివిన విద్యార్థుల యొక్కని సేకరించి వాళ్ళందరినీ గైడ్ చేస్తే వాళ్ళు ఏమైనా మంచి ఉన్నత స్థానానికి పోతారేమో అనుకోవడం జరిగింది. దానిలో భాగంగానే నక్కా శ్రీనివాస్ యాదవ్ గారు మా మిత్రులు మేము ఆలోచించి దాస్ సేవా సమితి వాళ్ళని సంప్రదించి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం నిర్ణయించింది గుండ్రాంపల్లిలో. మరి ఇక్కడ ఉన్నటువంటి నాతోపాటి కమిటీ సభ్యులు ఉన్నటువంటి వెంకట్రావు సారు, దశరథ సారు మొదలగు విద్యార్థులు, ఉపాధ్యాయులు, తర్వాత నా దగ్గర చదువుకున్న పూర్వ విద్యార్థులైన రావుల కృష్ణ, ఆర్ఎన్ రెడ్డి, తర్వాత సైదా నాయక్, రమేష్, శేఖర్ సార్, వీళ్ళందరినీ కూడా నా టీంలో చేర్చుకొని మేమందరం కలిసి కూడా ఇక్కడ 300-400 మంది విద్యార్థులని జమ చేసి వారందరూ కూడా అన్ని రకాలైన యొక్క భవిష్యత్తు చదువుకోవాల్సిన చేయాల్సిన పనుల గురించి చక్కటి సందేశాలు ఇప్పించినాం. తర్వాత వొకేషనల్ వాళ్ళని కూడా పిలిపించి వాళ్ళ దగ్గరికి ఏమేమి కోర్సులు ఉన్నాయి, ఎలా మనం నేర్చుకోవాలి, ఎంతకాలం అనేది కూడా చెప్పడం జరిగింది. జిల్లా ఇండస్ట్రియల్ అధికారి కూడా వచ్చి చిన్న ఏమైనా మన సంస్థలు పెట్టుకుంటే ఏ విధంగా మనకి లోన్ ఇస్తారనే విషయం చెప్పడం జరిగింది. ఈ విధంగా పిల్లల యొక్క భవిష్యత్తు బాగుండాలని ఆశిస్తున్నాను. మరి ఈ కార్యక్రమం ఓన్లీ తొలి అడుగు మాత్రమే. బిల్ గేట్స్ చెప్పినట్లు మన పుట్టుక బీదతరంలో ఉండడానికి మన కారణం కాదు, కానీ మన చావు మాత్రం ఉన్నతంగా ఉండాలని చెప్పిండు. ఆ యొక్క వాక్యాన్ని పిల్లలందరికీ చెప్పడం జరిగింది. మరి వారందరూ కూడా ఈ యొక్క స్ఫూర్తిని తీసుకొని వారి భవిష్యత్తును బాగా తీర్చిదిద్దుకొని వాళ్ళు మంచిగా ఉన్నప్పుడు మళ్ళీ ఒకసారి ఫోన్ చేసి సార్ నేను స్ఫూర్తి పొంది మంచిగా అని చెప్తే సంతోషపడతాము. మరి ఈ కార్యక్రమానికి మాకు ఎల్లప్పుడూ కూడా నక్కా శ్రీనివాస్ యాదవ్ గారు మా మిత్రులు వారు కూడా మాకు తోడుగా ఉండి ఇలాంటి కార్యక్రమాలు వారు కూడా ఎన్నో చేశారు, ఇంకా చేయడానికి కూడా రెడీగా ఉన్నారు. వారి సహకారంతో ముందు కూడా చేయడానికి సిద్ధపడతారు. థ్యాంక్ యూ. నమస్తే. జనరల్గా టీచరు రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత ఓ తీర్థయాత్రలకు వెళ్తారు, లేదంటే దేవస్థానాలకు వెళ్తారు, లేదంటే చుట్టాల ఇళ్ళకి వెళ్తారు, లేకపోతే ఆ ఇంటి బాధలు ఈ ఇంటి బాధలు తెలియజేసుకుంటారు. కానీ మీరు నేర్పినటువంటి విద్యార్థులకు మళ్ళీ భవిష్యత్తు నిర్మాణం కోసం మీరు కృషి అంటే దీన్ని ఏ రకంగా చెప్పుకోవచ్చు? ఇది నాకు ఎందుకంటే 40 సంవత్సరాల పాటు ఈ యొక్క వృత్తిలో ఉన్నాను. ఎప్పుడు పిల్లలతోటి పూర్వ విద్యార్థులతోటి నక్కా శ్రీనివాస్ యాదవ్ గారు, బాలు గారు లాంటి స్వచ్ఛంద సేవకులు ఉన్నారు. వీళ్ళందరూ ఎప్పుడు నాకు ఏంటంటే ఇట్లాంటి విషయాలు గుర్తు చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. మరి వీళ్ళందరి యొక్క ప్రోత్సాహం ఇవన్నీ ఉండటం వల్లనే మనం పిల్లల కోసం తీసుకున్నాం. తప్పకుండా అన్ని ఊర్లలో, దేశంలో కూడా, రాష్ట్రంలో కానీ అన్ని గ్రామాలలో మరి ఓల్డ్ స్టూడెంట్స్ అందరినీ గ్యాదర్ చేసి ఆ గ్రామ పెద్దలందరూ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించి ప్రతి గ్రామంలో ప్రతి విద్యార్థి అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఉన్నత స్థాయి పోవడానికి 10th క్లాస్ అయిపోయిన తర్వాత వాళ్ళకి మనం తోడ్పాటు అందించి మార్గదర్శనం ఇచ్చినట్టు బాగుంటుందని నేను భావిస్తున్నాను. అంటే దాదాపు 2015-16 సంవత్సరం విద్యార్థులు ఏ దశలో ఉన్నారు? అంటే ఉద్యోగ సంపాదించడం దశలో ఉన్నారా, లేకపోతే వాళ్ళు సెటిల్ అయినారా, లేకపోతే ఎట్లా వాళ్ళకి పాటికి పెళ్ళిళ్ళు అయ్యి ఉంటాయి, మళ్ళీ వాళ్ళని మీరు తీసుకొచ్చి ఎట్లా ఏం చెప్పు? ఒక అమ్మాయి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది, మహిత అని. తర్వాత మిగతా విద్యార్థులు కొంతమంది బీటెక్ చేస్తున్నారు, డిగ్రీలు చేశారు. ఒక అమ్మాయి ఎంఏ తెలుగు చేస్తుంది సెంట్రల్ యూనివర్సిటీలో. తర్వాత కొంతమంది మధ్యలో ఆపి పాప అమ్మాయిలకి అయితే కొంతమందికి పెళ్ళిళ్ళు అయినాయి, అబ్బాయిలు మామూలుగా ఉన్నారు. వీళ్ళందరూ దృష్టిలో పెట్టుకొని నేను 4 అంశాల ఆధారంగా ఈరోజు సెమినార్ వర్క్షాప్ పెట్టడం జరిగింది. ఒకటి ఆర్ఎన్ రెడ్డి గారిని పిలిపించి, సైదా నాయక్ గారిని పిలిపించి వీళ్ళిద్దరితోటి సాఫ్ట్వేర్ చదవాలనుకున్న వాళ్ళకి, సాఫ్ట్వేర్ చదువుతున్న వాళ్ళకి, అయిపోయిన వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడం జరిగింది. డిగ్రీ ఆ తర్వాత
మిగతా అకాడమిక్ కోర్స్ చదువుతున్న వాళ్ళకి సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఆర్ కృష్ణ గారితో మరియు ఈ మధ్యనే గ్రూప్ 2 కొట్టినటువంటి ఒక డి రమేష్ వాళ్ళతోటి సలహాలు ఇవ్వడం జరిగింది. తర్వాత ఉస్మా యూనివర్సిటీ ప్రొఫెసర్ కాసిం గారు సడన్గా మాకు ఆ రోజు రాలేకపోయినా వారు ఫోన్ ద్వారా పిల్లలకి సందేశం ఇచ్చారు. వారు చాలా మోటివేషన్ స్పీచ్ ఇచ్చారు. ఆ రకంగా వీళ్ళందరూ అయిన తర్వాత మన ఏది రామానంద తీర్థ వారు మరియు స్ఫూర్తి ఫౌండేషన్ వారు వీళ్ళందరూ కూడా వచ్చేసి ఎవరైతే చదువు మధ్యలో ఆపినారో, ఎవరైతే పెళ్లి చేసుకొని ఖాళీగా ఉన్నారో వాళ్ళందరూ కూడా వొకేషనల్ విద్యని ఇవ్వడానికి అన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. కోర్సుల గురించి చెప్పడం జరిగింది. ఉచితంగా కోర్సులు ఇస్తామని చెప్పడం జరిగింది. ఈ విధంగా అన్ని రకాల విద్యార్థులు వాళ్ళ అవకాశాలు ఉపయోగించుకోవడానికి మా ఆలోచన పనికొచ్చింది అనుకుంటున్నాను. అంటే యూత్ ఎంపవర్మెంట్ సెమినార్ కమ్ వర్క్షాప్ అన్నారు కదా, ఇందులో ప్రధానమైనటువంటి అంశాన్ని మీరు ఏం తీసుకున్నారు? అంటే ఉద్యోగం కోసమే తీసుకున్నారా, లేకపోతే ఇంకా వివిధ వృత్తుల మీద తీసుకున్నారా? ఎస్ సార్, ఇది ఎవరైనా జీవితంలో డబ్బులు సంపాదించడం ఒక్కటే కాకపోయినా డబ్బులు లేకుండా మాత్రం కష్టం. కాబట్టి పిల్లల యొక్క జీవన ఉపాధి ఉన్నతంగా ఉండాలంటే, సమాజంతో పోటీపడి వాళ్ళు మంచిగా ఉండాలంటే తప్పకుండా వాళ్ళు ఏదో ఒక రంగంలో నైపుణ్యం కానీ ఏదో రకంలో ఉన్నత స్థాయికి ఎదగాలనే భావంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ప్రధానంగా ఉద్యోగంలో కొంతమంది స్థిరపడిన వాళ్ళు వచ్చారా ఇక్కడికి? వాళ్ళు ఏం సందేశం ఇచ్చారు? వాళ్ళు ఎట్లా ఇన్స్పిరేషన్? ఈ 10 సంవత్సరాలు కాబట్టి ఎక్కువ మంది ఉద్యోగంలో స్థిరపడలేదు. వాళ్ళందరూ కూడా ఇంకా నా అడుగుల్లో మేము వేస్తున్నారు. వాళ్ళందరినీ గైడ్ చేసి వాళ్ళ యొక్క జీవితం వృధా కాకుండా మంచి స్థాయికి పోవాలని ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. మరి వచ్చే 4-5 ఏళ్లలో ఈ ఫలితాలు వస్తాయని అనుకుంటున్నాను. మనం విత్తనాలు చల్లాము, ఆ విత్తనాలు మరి మొలకయి ఆ తర్వాత వృక్షాలకు ఎదగాలని కోరుకుంటున్నాను. అంటే మీరు అనుకున్నంత స్థాయిలో ఈ ప్రోగ్రాం జరిగిందని భావిస్తున్నారా? తప్పకుండా జరిగింది. అయితే కొంతమంది విద్యార్థులు రాలేకపోయి ఉండొచ్చు, వివిధ కారణాల వల్ల, పరీక్షల వల్ల, దూర ప్రాంతాలు ఉండడం వల్ల. మేము పిలిచిన అతిథులందరూ వచ్చారు. వారి సందేశాలన్నీ కూడా సరైన మార్గంలో వెళ్ళినాయి. మా కమిటీ వాళ్ళు కూడా చక్కగా పనిచేశారు. మధ్యాహ్న భోజనం కానీ అవన్నీ కూడా అద్భుతంగా జరిగినాయి. ఇక ఈ కార్యక్రమం ఇప్పుడైతే సక్సెస్ అయింది. సక్సెస్ చేయాల్సిన బాధ్యత విద్యార్థుల మీద ఉందని నేను అనుకుంటున్నాను. అంటే ఫైనల్గా మీ లక్ష్యం ఏంటి అసలు? యాక్చువల్గా ఈ విద్యార్థులతోటి మీరు ఎంచుకున్నటువంటి లక్ష్యం ఏంటి? ఎస్, మా విద్యార్థులందరూ కూడా ఉన్నతమైన స్థాయిలో వాళ్ళ కుటుంబాలన్నీ మంచిగా ఉండాలి, వాళ్ళ పిల్లలందరూ బాగా ఉన్నతంగా ఎదగాలని కోరుకుంటున్నాము. మమ్మల్ని చూసి వేరే గ్రామాలలో, వేరే ఊర్లలో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేసి మన భారతదేశంలో, మన తెలంగాణలో, ప్రపంచంలోనే మన యొక్క ఉన్నత స్థాయి కుటుంబాలు ఏర్పడాలని కోరుకుంటున్నాం. అంటే జనరల్గా కొన్ని డ్రాప్ అవుట్ అయినటువంటి విద్యార్థులు కూడా కొంతమంది ఉంటారు. వాళ్ళు వ్యవసాయ వృత్తులలో ఉంటారు. వాళ్ళకేం సందేశం ఇస్తారు? వాళ్ళకేం చెప్తారు మీరు? వారికి కూడా వొకేషనల్ కోర్సెస్ కానీ చిన్న ఏమైనా షాపులు పెట్టుకోవడానికి కానీ వారికి సరైన సూచన చేయడం జరిగింది. వారందరూ కూడా తీసుకుంటారు. మళ్ళీ కూడా వాళ్ళందరినీ ఫాలోఅప్ చేస్తాము. బాయ్స్కి ఒక గ్రూపు, గర్ల్స్కి ఒక గ్రూప్ చేయడం జరిగింది. ఆ గ్రూపులలో నాకు తెలిసిన విషయాలన్నీ చేస్తాము. నాతో కాంటాక్ట్ ఉన్న పిల్లలందరూ కూడా పెద్దల ద్వారా సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తాం. జనరల్గా ఎంఎస్ఎంఈ స్కీమ్స్ కొన్ని ఉంటాయి ఊర్లలో. ఇట్లాంటి స్కీమ్స్ మీద మీరు ఏమైనా అవగాహన కల్పించారా? ఈ చిన్న చిన్న వృత్తుల మీద మీరు ఏం చెప్తారు? ఇది గ్రామ పంచాయతీ సర్పంచ్ గారిని, ఉప సర్పంచ్ గారిని, వార్డు మెంబర్ని ఈ కార్యక్రమాన్ని పిలవడం జరిగింది. ఈ కార్యక్రమం సంబంధించిన యొక్క ఫ్లెక్సీలు, వివరాలన్నీ కూడా వారికి అందజేసి గ్రామ పంచాయతీ ద్వారా ఊళ్ళో మళ్ళొక సమావేశం, గ్రామ సభ ఏర్పాటు చేసుకొని గ్రామంలో ఉన్న మా పిల్లలే కాకుండా వేరే వాళ్ళు ఎవరు కూడా ఆర్థికంగా తక్కువ స్థాయిలో ఉండకుండా వారందరూ కూడా ఉన్నత స్థాయికి ఎదిగేటట్టుగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటానికి నేను సహాయం చేస్తానని తెలియజేస్తాను. ఇట్లాంటి ప్రోగ్రామ్ రాష్ట్రంలో ఎక్కడైనా జరిగిందా? దాని ఇన్స్పిరేషన్ ఏమైనా తీసుకున్నారా, లేకపోతే మీరే స్టార్ట్ చేశారా? ఇట్లాంటి కార్యక్రమం రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఇంతకుముందు ఎప్పుడు జరగలేదని తెలిసింది. రాజకీయ నాయకులు వేరే ఏదన్నా పదవులు కావాలని ఆశించిన వాళ్ళు మాత్రం ఇట్లాంటి కార్యక్రమాలు పెట్టిండ్రు. ఇక్కడ మనకు ఎలాంటి ఆశ లేదు. మనకు భగవద్గీతలో చెప్పినట్టు ఫలితం గురించి మేము ఆశించవద్దు, మనం ఏదో ఒక సేవ చేయాలా, దాని ఫలితం ఆశించకూడదని చెప్పిన దాని ప్రకారమే మనము ఈ కార్యక్రమాన్ని చేపట్టినాము. దీని ఆనందం కోసం, నా తృప్తి కోసం తప్ప వేరే దీంట్లో ఎలాంటి ఉద్దేశం లేదని మీకు తెలియజేస్తున్నాను. మీ సర్వీస్ మొత్తంలో ఇదొక మంచి అచీవ్మెంట్ అనుకోవచ్చా? ఎట్లా? ఎస్, చాలా సంతృప్తి కలిగింది ఈరోజు నాకు. ఎందుకంటే మనం పాఠశాలలో ఎన్ని విషయాలు చెప్పినా పాఠశాల బయటికి పోయిన తర్వాత వాళ్ళకి ఆ విషయాలు అప్పుడు అర్థమవుతుంటే పాఠశాల ఉన్నప్పుడు అర్థం కావు. మరి ఆ విషయాలు అర్థమైనప్పుడు వాళ్ళకి మార్గదర్శనం ఇవ్వడానికి ఎవరు ఉండరు. కానీ ఇప్పుడు మనం ఈ మార్గదర్శనం ఇవ్వడం ద్వారా వాళ్ళకి మళ్ళొకసారి బూస్టింగ్ ఇచ్చినట్టుగా ఇదని అనుకుంటున్నాను. అంటే మీరు ఎన్నో పాఠశాలల్లో మీరు విద్యాబోధన చేశారు. కేవలం గుండ్రాంపల్లిని మాత్రం ఎంచుకోవడం గల ముఖ్య కారణం ఏంటి? ఎస్, ఇది లాస్ట్ 10 సంవత్సరాలు ఇక్కడ పనిచేసినాం కాబట్టి మిగతా పిల్లలందరూ కూడా మరి వేరు మార్గాల్లో వయసు పెరిగి ఉంటుంది. మరి ఇక్కడ 25 సంవత్సరాల లోపు మాత్రమే ఉన్నారు కాబట్టి వీళ్ళని మనం ఉంచడానికి లేదా వాళ్ళని మార్చడానికి చాలా సులభం అని చెప్పి ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఇక్కడ గ్రామంలో పెద్దలు కానీ యూత్ కానీ నాకు అందరూ కూడా మిత్రులు ఉన్నారు. అందువల్ల ఇక్కడ సహకారం బాగా లభించింది. ఇది గుండ్రాంపల్లికి పరిమితమా, లేకపోతే మిగతా ఏమైనా మీరు చెప్పినటువంటి విద్యాబోధన చెప్పినటువంటి స్కూళ్ళల్లో కూడా ఏమైనా స్టార్ట్ చేసే అవకాశం ఉందా? అది తర్వాత ఆలోచిస్తాం సార్. ఇప్పుడు ముందు వీళ్ళందరినీ గైడ్ చేసి ఫాలోఅప్ చేసే పని ఉంది. ఆ ఫాలోఅప్ చేసి ఆ రిజల్ట్ని బట్టి అది ముందుకు పోవడానికి ప్రయత్నం చేస్తాం. ఓకే, ఫైనల్గా చెప్పండి, గుండ్రాం ప్రజలకు మీరేం చెప్తారు? ఇక్కడ విద్యార్థులకు, చదివిన విద్యార్థులకు, భవిష్యత్తు తరాల విద్యార్థులకు మీరు ఏం చెప్తారు?
అదే ఇప్పుడు ఈ కార్యక్రమం ద్వారా మీరు తెలుసుకున్న అన్ని విషయాలని మీరు అర్థం చేసుకొని మీ స్థాయికి తగ్గట్టుగా మీ యొక్క అంటే మీ తెలివితేటలు మీ అభిరుచి మీ నైపుణ్యాన్ని పెంచుకొని మీరందరూ కూడా జీవితంలో స్థిరపడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మొత్తానికి ఒక డాక్టర్ ఒక ప్రాణాన్ని నిలబెడతాడు, ఒక ఇంజనీర్ ఒక కట్టడాన్ని నిలబెడతాడు, కానీ ఒక టీచర్ తలుచుకుంటే ఒక ఊరిని నిలబెడతాడు, ఒక జిల్లాని నిలబెడతాడు, ఒక రాష్ట్రాన్ని నిలబెడతాడు, అవసరమైతే దేశాన్ని కూడా నిలబెడతాడు. అట్లాంటి టీచరే మన చెన్నూరు నరసింహరావు సార్ అని చెప్పొచ్చు. ఏది ఏమైనా ఒక టీచరు దేశ నిర్మాతగా ఈరోజు ఈ సిచ్యువేషన్ని బట్టి చూస్తే అర్థమవుతున్నది. తన పిల్లల కోసమే కాకుండా తను విద్యాబోధన అందించినటువంటి విద్యార్థుల కోసం అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి తన జీవితం మొత్తం విద్యార్థులకే అంకితం చేస్తూ మరి ముందుకు సాగుతున్నటువంటి నరసింహరావు సార్కు ఆల్ ది బెస్ట్ చెప్తూ ఈరోజు జరిగినటువంటి ప్రోగ్రాంలో మంచి వారి విద్యార్థులు ఉన్నత స్థాయికి వెళ్ళాలని కోరుకుంటూ గుండ్రాంపల్లి నుంచి స్పెషల్ ఎపిసోడ్గా భావిస్తూ మరొక వ్యక్తి ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. దశరథ గారు నమస్తే సార్. నమస్తే సార్. ఇప్పటి వరకు సార్ మాట్లాడారు, దీన్ని ఈ ప్రోగ్రాం మీద ఏం చెప్పుకోవచ్చు? అంటే సార్ ఒక దశలో రిటైర్ అయినా కానీ సమాజ సేవ చేయాలనేటువంటి ఆకాంక్షతో, అదేవిధంగా తనకు చెందినటువంటి లేదా తను పనిచేసినటువంటి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి విద్యార్థులకు ఒక ఉపాధి కల్పనలో భాగంగా ఈ యొక్క వృత్తి నైపుణ్యాలు, వృత్తి విద్యా కోర్సులు మరియు కంప్యూటర్ సైన్స్ ఇలాంటి కోర్సులను ఇంట్రడ్యూస్ చేయడం కోసం ఆయన యొక్క శిష్యుల ద్వారా నెలకొల్పబడినటువంటి వివిధ సంస్థలకు చెందినటువంటి వ్యక్తులను తీసుకొచ్చి వారికి ఒక కెరియర్ గైడెన్స్ ఇవ్వడం జరిగింది. ఈ కెరియర్ గైడెన్స్ని విద్యార్థులు కనుక చక్కగా ఉపయోగించుకున్నట్లయితే వారి జీవితంలో చక్కటి ఉద్యోగ అవకాశాలను పొంది మంచి వ్యక్తులుగా తయారయ్యి దేశానికి ఉపయోగపడేటువంటి పౌరులుగా ఎదుగుతారని నా యొక్క ఉద్దేశం. ఈ విధంగా నా పేరు దశరథ. నేను ఇప్పుడు ఎస్జిటిగా జెడ్పిహెచ్ఎస్ అంకిరెడ్డిగూడెంలో పనిచేస్తున్నాను. గతంలో నేను 12.5 సంవత్సరాలు ఈ ఎంపీపీఎస్ అంకిరెడ్డిగూడెంలో పనిచేసిన. అక్కడ మొట్టమొదట నేను 2012లో అక్కడ జాయిన్ అయినప్పుడు 32 మంది పిల్లలు ఉండే. ఆ విధంగా ఉన్నటువంటి స్కూల్ను నేను అక్కడి నుండి వెళ్ళే ట్రాన్స్ఫర్లో పోయే టైంకు 150 మంది పిల్లల్ని తయారు చేసి ఈరోజు అంకిరెడ్డిగూడెం హై స్కూల్కి వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా మరి మంచి విద్యార్థులను అంటే మోటివేషన్ చేసి ప్రైవేట్కి పోయేటువంటి విద్యార్థులను మా స్కూల్లో చేర్చుకోవడం జరుగుతుంది. ఆ విధంగా 48 మంది ఉండే, ఈరోజు 68 మందికి చేర్చడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా మరింత సంఖ్యను పెంచి మంచి విద్యా అవకాశాలను జెడ్పిహెచ్ఎస్ అంకిరెడ్డిగూడెంలో అందిస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. అంతకుముందు ఆరగూడెంలో కూడా చక్కగా ప్రతి విలేజ్కి తిరిగి ఇంగ్లీష్ మీడియంను స్టార్ట్ చేసి ఎల్కేజీ, యూకేజీ, నర్సరీ మరియు 1 to 5th క్లాసులకు అడ్మిషన్స్ తీసుకొని మరి 150 మంది పిల్లలు 1 to 5th, ఎల్కేజీ, యూకేజీకి 60 మంది పిల్లలను అంటే దాదాపు 200లకు పైన పిల్లల్ని తయారు చేసి ఈరోజు ఆ విధంగా తయారు చేసినటువంటి పాఠశాలలో మంచి ఉపాధ్యాయులు రావడం జరిగింది. మేము ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిన లింగస్వామి సార్ అని, తర్వాత కవిత మేడం అని చక్కటి వృత్తి నైపుణ్యం కలిగినటువంటి మరియు ఈ యొక్క నిబద్ధత కలిగినటువంటి టీచర్లు వచ్చి అక్కడ పనిచేస్తున్నారు. ఆ విధంగా ఆ స్కూలు నేను పనిచేసినందుకు మేము 5 వాలంటీర్ల సహాయ సహకారాలతో మరి అంత మంచి స్కూల్ను ఎస్టాబ్లిష్ చేసిన సందర్భంలో మరి నక్కా శ్రీనివాస్ యాదవ్ గారు, మన చెన్నూరు నరసింహరావు సారు వారి యొక్క సహాయ సహకారాలతో, అదేవిధంగా దాస్ సేవా సమితి, తర్వాత డిఆర్డిఎల్, ఈ విధంగా అనేక రకాలైనటువంటి దివీసు, నైలు, వివిఆర్ అనేటువంటి కంపెనీల సహాయ సహకారాలతో మంచి టీచర్లను ఈరోజు కూడా 5 విద్యా వాలంటీర్లను నియమించి కేవలం 2 గవర్నమెంట్ టీచర్లతో చక్కగా నడుస్తున్నటువంటి స్కూలు ఆ విధంగా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రభుత్వ పాఠశాలలను ప్రగతి పదంలో నడిపించడం కోసం ఇలాంటి దాతలు నరసింహరావు సార్ అయితేంది, నక్కా శ్రీనివాస్ యాదవ్ గారు అయితేంది, ఈ దాస్ సేవా సమితి కావచ్చు, దివీస్ కావచ్చు, నైల్ కావచ్చు, వివిఆర్ కావచ్చు, జిఎంఆర్ కావచ్చు, ఈ విధంగా రకరకాలైనటువంటి కంపెనీలు కూడా సిఎస్ఆర్ ఫండ్ కింద మరి సేవ చేస్తున్నారు. అందులో ముఖ్యంగా ఆ కంపెనీలు సిఎస్ఆర్ కింద చేస్తున్నాయేమో, కానీ ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఈరోజు కోట్ల రూపాయలను సంపాదిస్తున్నటువంటి వ్యక్తులు దాతృత్వం చేయడానికి వాళ్ళు వెనుకంజ వేస్తున్నటువంటి ఈ తరుణంలో నక్కా శ్రీనివాస్ యాదవ్ లాంటి
వారు లాంటి సేవా దృక్పథం, దాతృత్వం ఉన్నటువంటి వాళ్ళ అమ్మ నాయనల పేర్ల మీద ఒక ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ సొసైటీని ఏర్పాటు చేసి ఈ విధంగా కేవలం గవర్నమెంట్ స్కూల్స్కే వాటి యొక్క ఉన్నతి కోసమే పనిచేయడం అనేటువంటిది ముదాహ ముదావాహమైనటువంటి విషయం, ఆనందించదగినటువంటి విషయం. ఇందులో మరి మా యొక్క గవర్నమెంట్ పిల్లలకు వారి యొక్క ఉన్నతి కోసం కృషి చేయడం కోసం ఇంకా రాబోయే రోజులలో కూడా నక్కా శ్రీనివాస్ యాదవ్ గారికి ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలు ఇచ్చి ఈ విధంగా సేవా కార్యక్రమాలను ముందుకు తీసుకుపోవాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమంలో మాకు బాలుగారు గవర్నమెంట్ స్కూల్స్ వాటి యొక్క ప్రగతి కోసం ఒక మంచి పాటలను తయారు చేసి వాటి యొక్క ఉన్నతి కోసం వారి వంతు సహాయ సహకారాలు, వారి వంతు పోరాటం కూడా చేయడం అనేది సంతోషించదగినటువంటి విషయం. రీసెంట్లీ మన రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ చిరంజీవులు వారి యొక్క చేతుల మీదుగా ఒక సీడీని కూడా, పాటల సీడీని కూడా తీయడం, అదన్నీ నేను కూడా చూసిన. మరి ఆ విధంగా గవర్నమెంట్ విద్యార్థుల కోసం, గవర్నమెంట్ వ్యవస్థల కోసం, ముఖ్యంగా గవర్నమెంట్ పాఠశాలల ఉన్నతి కోసం ఈ విధంగా పాటుపడడం అనేటువంటిది సంతోషించదగ్గ విషయం. వారికి కూడా చక్కని మరి ఆన్ టీవీ అనేటువంటి పెట్టుకొని, ఆన్ టీవీని పెట్టుకొని ఈ విధంగా సేవా కార్యక్రమాలు చేయడం అనేటువంటిది, ఇప్పుడు వృత్తి ఆన్ టీవీ ఉండొచ్చు, కానీ ప్రవృత్తి యొక్క పాఠశాలల ఉన్నతి కోసం పాటుపడడం అనేది మనం సంతోషించదగ్గ విషయం. కాబట్టి వారికి కూడా భగవంతుడు ఎల్లవేళలా సహాయ సహకారాలు అందించాలని, ఈ ఉద్యమంలో ముందుకు వెళ్ళేటట్టు వారికి శాయశక్తిలా కృషి చేసే విధంగా ఆ భగవంతుడు శక్తిని ఇవ్వాలని, వారి వెంట మేము కూడా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. సంతోషం సార్, థ్యాంక్ యూ. అయితే ఈ కార్యక్రమం వెనకాల ఒక వెనుదండుగా నిలిచినటువంటి వ్యక్తి ఉన్నారు. ఆయన ఎవరో కాదు, శ్రీ నక్కా శ్రీనివాస్ యాదవ్ గారు. ఆయన తన అమ్మ నాన్న పేరు మీద ఒక స్వచ్ఛంద సంస్థను పెట్టడం, అంటే వాళ్ళ అమ్మ నాన్న పేరు శ్రీమతి నక్కా వెంకటమ్మ యాదవ్, శ్రీ నక్కా యాదగిరి స్వామి యాదవ్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేసినప్పటికీ ఇలాంటి కార్యక్రమంలో వెనుదండగా నిలుస్తూ ముందుకు పోతున్నటువంటి వ్యక్తి మన ముందున్నారు. ఆయన మాటల్లో మరి కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. నమస్తే. చెప్పండి సార్, అంటే ఈ కార్యక్రమం గురించి మీరు ఏం చెప్తారు? ఈ కార్యక్రమం ఆన్ టీవీ ప్రేక్షకులకు ఇది ముందుకెళ్ళాలని నేను కోరుకుంటున్నా. మా ముందు వచ్చి ఇట్లా అడగడము, చెప్పడం జరుగుతుంది. బాల్ కూడా గత మేము 2012లో స్టార్ట్ చేసిన అప్పటి నుంచి మా ఇంట ఉండి గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళడము, కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఇక్కడ రావడం మెయిన్ కారణం అంటే గుండ్రాంపల్లి సారు, దశరథ్ సారు ఇట్లా ఈ కార్యక్రమం చేద్దామని చెప్తే నాకు చెప్పారు, కానీ నేను చేస్తా అని చెప్పిన. మళ్ళీ నన్ను అడగకుండా దాస్ ఫౌండేషన్ కలిసి వాళ్ళ ఆధ్వర్యంలో జరిగింది. నువ్వు కాలు ఏం చేయొద్దు, ఏం రావద్దు, ఏం చేయొద్దు, కాలు వచ్చి గెస్ట్గా పాల్గొనాలి, అన్నీ చూడాలి, అన్నీ వినాలి, కానీ నువ్వు ఏం సాయం మాకు అవసరం లేదు, నువ్వు ఈ కార్యక్రమం వినాలి, ఈ పాల్గొనాలి, విద్యార్థులకు బ్లెస్సింగ్ ఇచ్చిపోవాలి అని చెప్పడం జరిగింది. అందువల్ల ఇక్కడ రావడం జరిగింది. ఇది సర్పంచ్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత గెలిచిరు ఈ సర్పంచ్. ఈ గ్రామాన్ని కాపాడాలి, 10 సంవత్సరాల సంది ఇక్కడ చేసిన కాబట్టి ఈ విద్యార్థులు ఉంటారు కాబట్టి, యూత్ కాబట్టి, గత స్కూల్లో చేసింది కాబట్టి ఇక్కడ ఏజ్ తక్కువ ఉంటుంది కాబట్టి వీళ్ళకి చేస్తే ప్రోత్సహించి ఉన్నత స్థాయికి ముందుకు వెళ్ళాలి, రాని వాళ్ళకు కూడా ప్రోత్సహించి ఉన్న ఉద్యోగాలు చేరాలి అని చెప్పడం, దాని గురించి ప్రోత్సహించి ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఇది ప్రపంచంలో నేను అనుకుంటా ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఫస్ట్ చేయడము ఇదే కార్యక్రమం అని నేను అనుకుంటున్నా. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఇది చేయడము, నరసింహరావు సార్కు, దశరథ్ సార్కు ఆలోచన వచ్చి చేయడము, ఇలాంటివి మనం చూసి ఇంకా ముందుకు ఎన్ని స్కూల్లో తెలంగాణ మొత్తం ఏర్పడాలా, ఆంధ్ర ఎడ్యుకేషన్ మొత్తం ఎక్కడెక్కడ ఉందో ప్రైమరీ స్కూల్ నుంచి డిగ్రీ వరకు, పీజీ వరకు ఈ కార్యక్రమం చూసి వాళ్ళు కూడా చేయాలని, ప్రతి గ్రామంలో చేయాలని నేను కోరుకుంటున్నా. అందరికీ నమస్కారం. చెన్నూరి నరసింహరావు సార్ గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? మనకు 2012లో సారు సంస్థ నారాయణపురంలో పరిచయం అయ్యిండు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా సారు ఉత్తిగా డబ్బులు ఏది ఖర్చు పెట్టద్దు, మనకు పిల్లలకు ప్రయోజనాల గురించి కలిసి పెట్టాలి. ఏ కార్యక్రమం చేసినా సార్ సంప్రదించి ఇట్లా చేస్తేనే మంచిగా ఉంటుందని చెప్తారు. దాని గురించి విద్యార్థుల గురించే, భవిష్యత్తు గురించి ఆలోచించి చేయడం జరుగుతుంది. ఉత్తి అనవసరం ఖర్చులు పెట్టకుండా ఉపయోగపడేది, విద్య గురించి ఉపయోగపడేది చేయాలని కోరుకుంటారు. మన ఫౌండేషన్ నంబర్ సారు, ఆ సార్ చెప్పినట్టు వేసి ముందుకు వెళ్తున్నామని కోరుతున్నాం. అందరు నమస్కారం. సార్, టీచరు రిటైర్ అయిన తర్వాత జనరల్గా వాళ్ళ మనవాళ్ళని వాళ్ళ వీళ్ళని చూసుకుంటారు. ఇట్లాంటి కార్యక్రమాలు చేయడం పట్ల మీరు ఏం మాట్లాడారు? ఏం మాట్లాడితే సారు 40 సంవత్సరాల ఈ వృత్తిలోనే ఉన్నాడు కాబట్టి సార్కి ఏంటంటే గోలు, ఇప్పుడు సారు
మంచి పొజిషన్లో ఉన్నారు. రిటైర్డ్ అయ్యిండు. ఒక కొడుకు అమెరికాలో ఉంటాడు, ఒక కొడుకు సాఫ్ట్వేర్. ఇద్దరు మంచి సంపాదన బాగున్నది. సార్ కూడా మంచి పొజిషన్లో ఉన్నాడు. సార్కి ఏం కోరిక అంటే నేను ఇంకా చదివిన మంచిగా ఉన్న ఈ రిటైర్డ్ అయిన తర్వాత కూడా విద్య గురించి, పిల్లల గురించి ఏం చేస్తారు, ఏంటి వాళ్ళు కూడా ఇంకా మంచి సెటిల్ కావాలి, మంచి పొజిషన్లు కావాలని ఆ తృప్తే. కానీ ఇది ఇంకా చేస్తే బాగుంటుందని ఆలోచన, కానీ ఇంకా వేరే ఆలోచన లేదు. రిటైర్డ్ అయినాక కూడా అక్కడ పోవడం ఇక్కడ పోవడం కాకుండా ఇది విద్య గురించి మా పిల్లలు చదివిన పిల్లలు ఇంకా పై స్థాయికి వెళ్ళగాలని ఆ కోరికనే ఉంటుంది. విద్య రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా, ఎందుకంటే సార్ ఈ బాధలు పంచుకోవడం ఇవన్నీ ఉండక కాకుండా విద్యార్థులతో ఉంటే ఇంకా మంచిగా ముందుకెళ్తారని అదే సంతోషము నాకు కలుగుతాయనే ఉద్దేశం అని ఆలోచన. థ్యాంక్ యూ సార్. మొత్తానికి రిటైర్డ్ అయిన టీచర్లు చాలామంది ఉంటారు, కానీ మళ్ళీ వాళ్ళ విద్యార్థుల కోసం కష్టపడే టీచర్లు కొందరే ఉంటారు. రిటైర్డ్ అయిన టీచర్లు కొందరే ఉంటారు. అందులో చెన్నూరి నరసింహరావు సారు ఉంటారు. ఆయన పిల్లల గురించి ఆలోచన చేసినటువంటి ఈ కార్యక్రమంలో మా వంతు సాయంగా మేము కూడా నిలబడ్డందుకు ధన్యవాదాలు చెప్తున్నారు నక్కా శ్రీనివాస్ యాదవ్ గారు. ఎనీవే, ఇలాంటి కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్రమే కాకుండా తెలుగు రాష్ట్రాలలో కూడా జరిగితే కొంత ఇన్స్పిరేషన్గా కొంతమంది విద్యార్థులలో ఉపాధి అవకాశాలు ఉంటాయి. అలాగే అన్ని రకాలుగా కొంత ఎంపవర్మెంట్ పెరుగుతుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగిందని చెప్పొచ్చు. ఎనీవే, మరొక కార్యక్రమంలో మళ్ళీ మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. అప్పటి వరకు ఆన్ టీవీతో టచ్లో ఉంటారని ఆశిస్తూ దిస్ ఈజ్ బాలు సైనింగ్ ఆఫ్. నమస్తే.